మొగుడికి పాలివ్వకూడదా? మొగుడు ఎంగిలి చేసిన పాలు బిడ్డ తాగటం వల్ల బిడ్డ ఎండిపోతున్నాడు అంటూ మా అత్తగారు తిడుతున్నారు. కొడుకు కోడలు అన్యోన్యతగా ఉంటే ఓర్చుకోలేని అత్తలు ఉంటారని నాకు అర్థమైంది. అందుకే నేను వేరు కాపురం పెట్టాలనుకుంటున్నా. మీరేమంటారక్క? మొగుడికి పాలివ్వడం తప్ప? అమ్మా, మొగుడికి పాలివ్వడం తప్పు కాదమ్మా, కానీ బాలింతలో పాలివ్వడం తప్పు. మా మా ఆయనకి అలవాటైపోయింది. పిల్లలకి 5వ నెల వచ్చింది, 6వ నెల వచ్చింది. అమ్మా, 5వ నెల 6వ నెల అయినా బిడ్డకు పాలు ఇస్తున్నావు కదమ్మా. ఇప్పుడు అమ్మాయిలందరూ బాగా వినండి. ఇక్కడ మనం బిడ్డకు పాలిచ్చి బిడ్డ ఆకలి తీర్చి ఉయ్యాల్లో వేసి ఇక్కడ బెడ్ మీద భర్త ఆకలి తీర్చాలి. భర్త ఆకలి తీరిన తర్వాత మనం బాత్రూమ్కి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ చనుమోనలు అనేది శుభ్రంగా కడుక్కొని అప్పుడు బిడ్డకు పాలిస్తే ఆరోగ్యం. చాలామంది ఒకే బెడ్ మీద బిడ్డని పడుకోబెట్టి బిడ్డని పక్కకు నెట్టేసి మళ్ళీ ఇక్కడ ఉంటారు. ఉండకూడదా అంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారు? ఇంట్రెస్ట్ మొత్తం దాని మీద పెడతారా? ఆహా. బిడ్డ మీద గుడ్డ కప్పుతారా? ఆహా. ఇక్కడ మీరు బిడ్డను చూస్తూ బిడ్డ లెగుస్తుందేమోనని బిడ్డను చూస్తూ ఇక్కడ మీ కామ కోరికలు తీర్చుకుంటారు. బిడ్డను చూస్తూ మీ కామ కోరికలు తీర్చుకుంటారు. ఒకవేళ ఆ టైంలో బిడ్డ లెగవగానే ఏం చేస్తారు? గబగబా వచ్చి బిడ్డకు పాలిస్తారు. ఇక్కడ ఈడు ఆగుతాడు, మధ్యలో ఈడు పని ఇటు చేసుకుపోతుంటాడు. దాదాపు ఒక 50 మంది దాకా పెట్టారమ్మా. అక్క, మా ఆయన ఈ తీరులో ఉంటాడు అక్క, మా ఆయన పిల్లలకి ముసుగులేసి ఇట్లా ఉంటాడు అక్క, ఇట్లా పెట్టారనమాట. ఇక ఇది ఇప్పుడు ఎలా అయిందంటే, మనం బిడ్డకి పాలిచ్చేటప్పుడు మనం ప్రేమతో ఇవ్వాలి బిడ్డకు పాలు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ మన కామ కోరికలు తీర్చుకుంటూ బిడ్డకు పాలిస్తున్నాం. అట్లా ఇవ్వకూడదు. ఇప్పుడు నేలపాటు బొమ్మ, చూపుడు బొమ్మ అని చెప్పి అంటారు. ఎందుకు? బిడ్డ కింద పడ్డప్పుడు నేల నుంచి ఏది ఆశించకూడదు, చూపుడు ఎవరి చూపు పడకూడదు. బిడ్డకి బిడ్డ లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఎందుకంటే అక్కడ పడితే అక్కడ తిరిగి వస్తారేమో, కాళ్ళమ్మట ఏమొచ్చి బిడ్డను ఆశిచ్చితేమో. మళ్ళీ తొందరగా ఎవరికి పడితే వాళ్ళకి ఎవరు, ఎందుకు? భార్యాభర్తలు అంటూ ముట్టు ఉంటారు. బిడ్డను తాగితే బిడ్డ ఎండిపోతారు పాలు తాగకుండా. ఇక్కడ నీ బిడ్డ పెదాలన్నీ నల్లగా అయిపోయి పాలు తాగకుండా ఏడుస్తూ ఉన్నాడు, ఎండిపోతున్నాడని మీ అత్తగారు ఇట్లా అంటే భర్తతో ఎలా ఉంటున్నావు ఏమో ఒకసారి ఆలోచించుకో, బిడ్డ ఎండిపోతున్నాడు అని చెప్పి బిడ్డ మీద ప్రేమతో నిన్ను మందలించారు. అర్థమైందా? బిడ్డ మీద ప్రేమ నీకు కనిపించలా, కానీ కోపం మాత్రమే కనిపించింది. మీ భార్యాభర్తలు ఇద్దరు సరసాలు ఆడుకుంటుంటే అత్త కుళ్ళుకొని పోతుంది. కొడుకు సంతోషంగా ఉంటే ఏ తల్లికైనా సరే సంతోషపడిద్ది, కానీ కుళ్ళుకోదమ్మా. ఇక ఎవరో ఒకళ్ళు ఉంటారు, అందరూ అలాంటి వాళ్ళు ఉండరు. అర్థమైందా? ఇక్కడ నువ్వు వేరు కాపురం పెడతానన్నప్పుడు నడిచే పిల్లోడు ఒడిలో పిల్లోడిని అత్త మామ చూసుకోబట్టి నీకు మొగుడుతో సరసాలాడే టైం దొరుకుతుంది. నువ్వు వేరే కాపురం పెట్టావే అనుకో, ఇక్కడ ఇంటిడి చాకరీ పిల్లలతో మొగుడుతో సరసాలాడే టైం ఉండదమ్మా. అర్థమైందా? పెద్దవాళ్ళు మనకి ఏదైనా చెప్పారు అంటే అది మంచి కొరకే వాళ్ళు, కాకపోతే కొంతమంది తిడుతూ చెబుతుంటారు, కొంతమంది గుణుగుతూ చెబుతుంటారు. అవన్నీ మనం అంటే గెట్టట్లేదు, అందుకని ఎట్లా చెబుతున్నారు, మన అన్యోన్యత చూసి వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు అని చెప్పేసి అనుకుంటారనమాట. ఇప్పుడు వేరు కాపురం పెడితే వాళ్ళకన్నా నీకే ఎక్కువ నష్టం జరిగిద్దమ్మా. ఎందుకంటే నీ మొగుడు ఇచ్చినా ఇవ్వకపోయినా అత్తగారు ఇల్లు జరుపుకుంటుంది, కానీ అక్కడ నీ మొగుడు ఇస్తేనే నువ్వు ఇల్లు జరపాల. నీ మొగుడు ఏది నీ పిల్లలకి ఏం జరిగినా సరే ఇక్కడ అత్తగారు చూసుకుంటారు, అక్కడ మీరే చూసుకోవాలి. అది ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ మనం బాగుండాలి అంటే మనకు పెద్దవాళ్ళు తోడు ఉండాలి. నువ్వు కొంచెం బాగా ఆలోచించుకోమ్మా. ఇక మీ ఆయనకి పాలు ఏది? మొగుడికి పాలు బిడ్డ పాలు మానిన తర్వాత అప్పుడు మొగుడికి పాలు ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇది అందరు మగాళ్ళు అలా ఉండరమ్మా, కొంతమంది మగాళ్ళే ఇలా ఉంటారు. అందరి మగాళ్ళకు సంస్కారం ఉంటుంది, బిడ్డ పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కొంతమంది మూర్ఖులు, వ్యతిరేకస్తులు అనమాట, ఇలా ఉంటారు. దయచేసి బిడ్డకి భర్తకి ఒకేసారి కడుపు నింపే ప్రయత్నం చేయకండి అమ్మా, అది చేయకూడదు, అంతే. అర్థం చేసుకోండి.